సుప్రీంకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ ను కేటీఆర్ ఉపసంహరించుకున్నారు. విచారణ ప్రాథమిక దశలోనే ఉందని, ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం తెలిపింది. ప్రత్యామ్నాయ మార్గాలున్నాయని కదా అంటూ కోర్టు సూచించింది. పిటిషన్ ను డిస్మిస్ చేస్తామని జస్టిస్ ఎం బేలా త్రివేది అనడంతో కేటీఆర్ పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు. మరొక వైపు రేపు విచారణకు హాజరు కావాలని కేటీఆర్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ కాలేదని లీగల్ ఒపీనియన్ ప్రకారం విత్డ్రా చేసుకున్నామని అన్నారు లాయర్ మోహిత్ రావు. ఈ కేసుకు సంబంధించి ఏ కోర్టులో అయినా అపీల్ చేసుకునేందుకు తమకు అవకాశం ఉందన్న లాయర్ మోహిత్ రావుతో ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో సుప్రీంకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ కు చుక్కెదురైంది. అటు కేటీఆర్ కు వ్యతిరేకంగా వచ్చినటువంటి ఆదేశాలేంటి, తర్వాత ఏసీబీ కానీ ఈడీ కానీ ఏం చేయబోతుంది, ఇటువంటి అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు కేటీఆర్ తరఫున సుప్రీంకోర్టులో హాజరైనటువంటి మోహిత్ రావు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సుప్రీంకోర్టులో జస్టిస్ బేలాయం త్రివేది ధర్మాసనం ముందు మీ పిటిషన్ పైన విచారణ జరిగింది. అసలు ఏం జరిగింది? ఈరోజు కేటీఆర్ గారు క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టు తీసుకోవడం జరిగిందండి. కోర్టు నెంబర్ 11లో వచ్చింది. జస్టిస్ బేలాయం త్రివేది అండ్ జస్టిస్ ప్రసన్న వరాలి గారి ధర్మస్థానం ముందు కేసు వచ్చింది. వచ్చినప్పుడు మా తరఫున సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరం గారు ఆర్గ్యూ చేయడం జరిగింది. 13(1)A ఆఫ్ పీసీ యాక్ట్ అప్లికబుల్ కాదు ఈ కేసుకి. ఎందుకంటే రాంగ్ఫుల్ గెయిన్ ఎవరికైతే అయిందో వాళ్ళని అక్యూజ్గా చేయలేదు, ముద్దాయిగా చేయలేదు ఇక్కడ. అండ్ 13(1)A క్లియర్లీ అప్లికబుల్ కాదు అని మేము ఆర్గ్యూ చేయడం జరిగింది. సో మేము కొద్దిసేపు ఆర్గ్యూ చేసిన తర్వాత మేమే మా పిటిషన్ని వెనక్కి విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఎఫ్ఐఆర్ మెయింటైనబులా కాదన్న దానికి ఒక భజన్లాలను ఒక జడ్జిమెంట్ ఉందండి. దట్ ఈస్ బేసిక్ జడ్జిమెంట్ ఇన్ క్వాష్ ప్రొసీడింగ్స్. సో ఆ జడ్జిమెంట్ ప్రకారము ఇంగ్రీడియంట్స్ మేకౌట్ అయినాయా లేదా, ఒక ఎఫ్ఐఆర్కి ఒక సెక్షన్ పెడితే ఆ సెక్షన్ వర్తిస్తుందా లేదా అన్న దాని మీద మేము క్వశ్చన్ చేయడం జరిగింది. హైకోర్టు ఇనిషియల్గా మాకు ఆర్డర్ ఇచ్చింది. ఇన్వెస్టిగేషన్ కొనసాగించినా కూడా మాకు ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది. అది క్రమక్రమంగా ఎక్స్టెండ్ అవ్వకుండా వచ్చింది. బట్ అన్ఫార్చునేట్లీ హైకోర్టు అది డిస్మిస్ చేసింది. ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేయకుండా మేము ఎఫ్ఐఆర్ని కొట్టేయలేము, క్వాష్ చేయలేమని అనడం జరిగింది. దాని తర్వాత మేము సుప్రీంకోర్టు ఫైల్ చేశాము. సేమ్ రిలీఫ్, ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయాలి, ఎఫ్ఐఆర్ ఇంగ్రీడియంట్స్ మేకౌట్ కావు. ఎందుకంటే ఎఫ్ఐఆర్ ఏం చెప్తుంటే ఎఫ్ఐఆర్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ఇట్, ఎఫ్ఐఆర్ని దానంతటా తానే తీసుకున్నప్పుడు ఈ సెక్షన్లు 409 ఆఫ్ ఐపీసీ, 13(1)A ఆఫ్ పీసీ యాక్ట్ వర్తిస్తుందా లేదా అన్నది కోర్టు పరిగణలోకి తీసుకోవాలి. కానీ మేము తీసుకున్న తర్వాత మా లీగల్ అడ్వైస్ మేరకు మేము